హాయ్ అండి. ఈరోజు ప్రస్తు కిచెన్లో నెత్తల్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇలా నెత్తళ్ళు లోపల డస్ట్ ఉంటుందండి, అది తీసేయాలి. దాని పొట్ట పేగులు అవన్నీ ఉంటాయి, తీసేయాలి. ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి. చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసినట్టే ఉంటాయి కానీ నెత్తళ్ళు ఆ పొట్ట బాగా క్లీన్ చేస్తేనే బాగుంటుందండి. ఆ తర్వాత బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. వాటరు తెల్లగా వచ్చేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి నెత్తలు ఎంత తెల్లగా వచ్చాయో. ఇలా శుభ్రంగా కడుక్కునే నెత్తళ్ళని మళ్ళీ ఒకసారి వాటర్లోన వేసి కడుక్కొని పక్కకు తీసేసుకుందామండి. ఇక చూడండి, తెల్లగా ఉన్న నెత్తళ్ళలోన సరిపడేంత పసుపు వేసుకుందామండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, సరిపడేంత. కొద్దిగా కారం వేసుకుందామండి, మీరు తిన్న కారం బట్టి వేసుకోండి. తర్వాత ఫిష్ మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. బాగా ఆ నెత్తలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇట్లా చేస్తే కొంచెం బాగా పడుతుందండి. ఇప్పుడు మసాలా కోసం అని ఆనియన్స్ మిక్సీ పట్టుకుందామండి. ఆనియన్స్, అల్లం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కొద్దిగా వేసుకున్నామండి, మిక్సీ పట్టుకుందాం. టమాటోస్ అలాగ మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేద్దామండి. ఆనియన్స్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి, ఇది వేద్దాం. బాగా కలుపుకుందామండి. కొద్దిగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, పచ్చివాసన పోవాలండి. అప్పటిదాకా ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఆల్రెడీ చేపల్లో పసుపు వేసాం కనుక కొద్దిగా పసుపు సరిపోతుందండి. బాగా కలుపుకుందాం, అడుగు పట్టకుండా కలపాలండి. ఇప్పుడు ఇంతకలు మిక్సీ పట్టుకున్న టమాటోని వేసుకున్నాం అండి. టమాటో పేస్ట్ ఫుల్గా వేసేసుకున్నాం అండి. బాగా కలుపుకున్నాం. బాగా కలపాలండి. చూడండి, ఇట్లా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోతుందండి ఇలా ఫ్రై అవుతుంటే. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు పెట్టుకుందామండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అవ్వాలండి. అలా కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా ఉండడానికి అలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా సాల్ట్, సరిపడేంత సాల్ట్ వేసుకుందామండి. నెత్తలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక చూసి వేసుకోండి. సాల్ట్ వేయగానే ఇలా అవుతుందండి. కొద్దిగా అండి సరిపడేంత. బాగా కలుపుకుందామండి. బాగా కలపాలి. చూడండి, అడుగు పట్టకుండా కలపాలి. కొద్దిసేపు బాగా ఉడుకుతుంది కదండి. ఇలా ఫ్రై అయితే పచ్చివాసన పోతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు నెత్తలు వేసుకుందామండి. మసాలా కలిపి పక్కన పెట్టుకున్న నెత్తలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. నెత్తళ్ళు కలపకూడదండి, జస్ట్ ఇలా కలపాలి క్లాత్ పట్టుకొని, కానీ గరిటె పెట్టి కలపకూడదండి. నెత్తలని విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. కొద్దిసేపు అయింది కదా, మూత తీసి చూద్దాం. చూడండి ఎట్లా ఉడికిందో నెత్తళ్ళు. సాల్ట్ చూసుకుందామండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి, బాగుంటుంది. ఇట్లా కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ మూత తీసి చూద్దామండి.
బాగా కలుపుకుందాం అండి. ఇట్లానే కలపాలి కానీ గరిటె పెట్టి కలపకూడదండి, నెత్తలు విరిగిపోతాయి. మూత పెట్టేసుకుందాం. కొద్దిగా సేపు అయింది కదా, ఇప్పుడు చూద్దామండి. కొద్దిగా సాల్ట్ అండి, సరిపోలేదు కదా, కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలండి. బాగా ఉడుకుతుంది కదండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత మంచిగా కర్రీ అయిపోయిందో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.